ఫ్రాన్స్ ఫ్రై అండి. అది అందరూ చేసుకునే ఫ్రాన్స్ ఫ్రైయే, కానీ నేను విలేజ్ స్టైల్లో మన నార్త్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ గా చేయడం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 1 kg ఫ్రాన్స్ తీసుకున్నాం, ధనియా తీసుకున్నాం, సాల్ట్ తీసుకున్నాం, ధనియా పౌడర్ తీసుకున్నాం, గసగసాలు తీసుకున్నాం, అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం, పచ్చిమిర్చి తీసుకున్నాం, ఆనియన్స్ అండ్ జింజర్, ఎండుమిరపకాయలు, కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాము. ఫస్ట్ ధనియా వేపుకుంటున్నాము. ధనియా వేసుకొని జస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాక తర్వాత ఇది పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత మనం ఈ గ్రీన్ రెడ్ చిల్లీని వేస్తున్నాం. రెడ్ చిల్లీ కూడా జస్ట్ ఒక 2 minutes రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాం. కొంచెం కలర్ మారేదాకా జస్ట్ ఒక 2 minutes చాలు కొబ్బరి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ చల్లారనిచ్చాక మనం పౌడర్ చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి 3 పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఫ్రాన్స్ ఫ్రైకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ 3 పౌడర్ చేసి పెట్టుకోవాలి. రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది మనం పక్కన ఉంచుకుందాం. జస్ట్ చల్లారాక ఈ గసగసాలు ఇందాక మనం మర్చిపోయామండి, రోస్ట్ చేసుకున్న వాటిల్లో మనం ఇవి కలుపుకొని మనం పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నామండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, ధనియా, గసగసాలు 4 ఇంగ్రీడియంట్స్ మనం జస్ట్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాము. ఇది లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటామండి ఫ్రాన్స్కి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మన రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా వేపుకున్నాక కొంచెం కలర్ మారుతాయి. కలర్ మారాక మనం చిల్లీ వేద్దాం. కొంచెం వేస్తున్నాను, నేను కారపొడి వేస్తాను. దీంట్లో కారం ఉంది కాబట్టి మనం ఎండుమిరపకాయలు వేసాం కదా మనం పౌడర్లో, అందుకని పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు బాగా తొందరగా వేగాలంటే కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందామండి, తొందరగా వేగుతుంది. ఇది ఒక చిట్కా మనకి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా కలుపుకున్నాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుంటున్నామండి. పసుపు
లైట్గా కారం, వేసి మనం జస్ట్ ఇవి కొంచెం రోస్ట్ చేసుకుందాం. చూడండి బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఇంకొంచెం రోస్ట్ అయ్యేటప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచుదామండి ఇట్లా. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చేసిందండి ఫ్రాన్స్. చూడండి చాలా దగ్గరికి బాగా మగ్గిని. ఇట్లాంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి ధనియా ఏదైతే గసగసాలు చేసుకున్నామో మన పొడి, ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఇది ఫైనల్ అండి, ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ మసాలా మనకు కావాల్సింది జస్ట్ ఇప్పుడు మనం పొడి వేసుకుంటున్నాం. చూడండి ఇట్లా మనం కలుపుకుందాం. చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది ఇది పొడి. ఇంకొంచెం కావాలా మసాలా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేస్తానండి. మరి ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగుండదు, తగినంతే వేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చాక మనం ఇప్పుడు చూడండి ఎంత నీట్గా దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. మనకి ఎమ్మి నోరు ఊరించే, ఎట్లా అయినా మనం అనుకోవచ్చండి, నోరు ఊరించే అనుకోవచ్చు, టేస్టీగా అనుకోవచ్చు. అసలు తింటే మీరు మళ్ళీ వదలరు, మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చాలా బాగుంటుందండి. ఇది విలేజ్ స్టైలు, చాలా సింపుల్ అన్నమాట. అందరూ గరం మసాలా లైట్ ఏమి లేదు, జస్ట్ ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్, గసగసాలు, ధనియాతో చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. పిల్లలైతే చక్కగా క్యాష్యూ లాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రాన్స్ రెడీ అయిపోయిందండి, మనకి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాము. మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాము. నోరూరించే మన ఫ్రాన్స్ ఫ్రై రెడీ అండి. విలేజ్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రై ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు మోడిఫై చేసి అందరూ రకరకాలుగా చేసుకుంటున్నారు, కానీ ఇది చాలా ఓల్డ్ స్టైలు, విలేజ్ స్టైలు. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి.